నంద్యాల జిల్లా డోన్ మండలం జగదుర్తి సమీప జాతీయ రహదారిపై ఫిబ్రవరి 27న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన కుటుంబంలో విషాదాన్ని నింపిందని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. క్రేన్ డ్రైవర్ నాగరాజు రాంగ్ రూట్ లో ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల కారు ప్రమాదానికి గురై ఈ విషాదం చోటు చేసుకుందని పేర్కొంటూ క్రేన్ డ్రైవర్ నాగరాజు క్రేన్ ఓనర్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు చెప్పారు. మీ అందరికి తెలిసిందే, గత నెల 27వ తేదీ మధ్యాహ్నం మన జగదుర్తి వద్ద ఒక క్రేన్ ఆపోజిట్ రూట్లో వస్తూ ఉండగా ఒక కారు డాష్ ఇచ్చింది. దీంట్లో ముగ్గురు చనిపోవడం జరిగింది. క్రేన్ అనేది భారీ వాహనం. ఈ వాహనాన్ని తీసుకొని వచ్చి ఆపోజిట్ డైరెక్షన్లో రావడం వలన అన్యాయంగా 3 ప్రాణాలు పోవడం జరిగింది. దీనికి కల్బుల్ హోమ్స్ అనేది కట్టడం కేసు ఒకటి 304 పార్ట్ 2 అంటారు. దీని ప్రకారం మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది, రిమాండ్ పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ క్రేన్ డ్రైవర్ ఎవరైతే నాగరాజు ఉన్నాడో అజాగ్రత్తగా ఉంటూ ఒక ఆపోజిట్ రూట్లో పోతే ఒక వ్యక్తి ప్రాణం పోతుందని తెలిసి కూడా నేషనల్ హైవేలో ఆ భారీ వాహనాన్ని నడుపుకుంటూ ఆపోజిట్లో రావడం వలన ఈ దుర్ఘటన జరిగింది. దీనిపైన ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గారు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఇతను ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. దీంట్లో ఈ ఓనర్, ఆ క్రేన్ ఓనర్ నాగరాజును కూడా ముద్దాయి చేయడం జరిగింది. అతను రిమాండ్ పంపిస్తాము. ఈ సందర్భంగా నేను ఈ వాహనాలకు సంబంధించిన డ్రైవర్లకు కానీ వాటి యాజమాన్యానికి కానీ నేను రిక్వెస్ట్ చేయడం ఏమంటే, మీరు ఒక వెహికల్ని ఒక డ్రైవర్కి అప్పగించేటప్పుడు అతని దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, అతని ప్రవర్తన బాగుందా, తాగి నడుపుతాడా అని చూసి వెహికల్ ఇచ్చిన తర్వాత ఏవైతే మనకు ఎంబీఆర్ కింద రూల్స్ సెక్షన్స్ ఉన్నాయి దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పాలి. ఎందుకంటే ఆపోజిట్లో రాకూడదు అనేది బేసిక్. అది ఆపోజిట్ రూట్లో రాకూడదు అనేది బేసిక్. కానీ చాలామంది ఆపోజిట్ రూట్లో వచ్చి వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు, ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇక్కడ మా రూల్ పొజిషన్ ఎదురుగా ఒక బ్రిడ్జ్ కట్టించడం జరిగింది. కింద మీద పడి షిరిడి సాయిబాబా గుడికి వెళ్ళేదా. సో వెళ్ళేటప్పుడు చాలామంది ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళొచ్చు ఆపోజిట్ పోకుండా. కానీ కొంతమంది ఇప్పుడు ఉన్నా సరే బ్రిడ్జ్ ఆ హైవేకి ఆపోజిట్లో పోతున్నారు. ఆ ముందుకు ఎంత కరెక్ట్ టర్నింగ్ ఉంది, ఆ టర్నింగ్లో ఓవర్టేకింగ్లో వస్తున్నారంటే వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. సో ఎందుకు అంత కక్కుర్తి? అయితే మహా అంటే ఒక 100 మీటర్లు ముందుకు పోతే యూటర్న్ ఉంటుందేమో, ఒక 10 ml పెట్రోల్ డీజిల్లో ఖర్చు అవుతుందేమో, అంతకుమించి ఏం కాదు. ఒక 1.5 నిమిషమో 2 నిమిషాలు ఎక్కువ అవుతుందేమో, అంతకుమించి ఏం కాదు. కానీ అది కూడా ఒకటి లేకోకుండా ఆపోజిట్ రూట్లో వచ్చి అన్యాయంగా వాళ్ళకి సంబంధమే లేదు ఈ ఇన్సిడెంట్లో పాపం దాంట్లో కూర్చున్న 3 వ్యక్తులు చనిపోవడం అనేది చాలా బాధాకరం. దీనిపైన ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ అయితే మా దగ్గర నుంచి ఉంటుంది. అదే కాకుండా హైవే పైన కూడా కెమెరాలు అన్నీ పెట్టాము. మేము వాచ్ కూడా చేస్తున్నాం మా కంట్రోల్ రూమ్ నుంచి. ఎవరెవరైతే ఆపోజిట్ వెళ్తారో అవన్నీ నెంబర్స్ ఆటోమేటిక్గా లోడ్ అవుతాయి. కాబట్టి అవి తీసుకొని వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, బైక్ రైడర్స్ కావచ్చు, ఆటోలు నడిపే వాళ్ళు కావచ్చు, టిప్పర్లు నడిపే వాళ్ళు కావచ్చు, లారీలు నడిపే వాళ్ళు కావచ్చు, కార్లు నడిపే వాళ్ళు కావచ్చు, చాలామంది ఆపోజిట్లో వస్తున్నారు. మీరు చూస్తే ఇక్కడి నుంచి డోర్ నుంచి కర్నూలు వరకు మొదలు పెట్టుకుంటే చాలా వరకు ఆపోజిట్లో వస్తున్నారు. అంత తొందర ఏముంది? 2 నిమిషాలు ఇబ్బంది ఏందో నాకు అర్థం కాదు. 100 ఏళ్ల జీవితాన్ని 2 నిమిషాల కోసం ఎందుకు కొట్టుకుంటారు? ఒక 10 మిల్లీ లీటర్స్ ఒక పెట్రోల్ డీజిల్లో ఖర్చు అయ్యేదానికి ఎందుకు మీ విలువైన ప్రాణాలను కోరుకుంటారు? దయచేసి ఆలోచించండి. పోలీసు వారి తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 3 ప్రాణాలు పోయినాయి. మళ్ళీ చెప్తున్నాము, దయచేసి ఆపోజిట్ రూట్లో రావద్దు. మీ కుటుంబ సభ్యులు మీరు దూరం కావద్దు, వాళ్ళను మీ నుంచి దూరం చేయవద్దు. అదేవిధంగా మీ కారణంగా ఇంకొకరి కుటుంబ సభ్యులకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దానికి కూడా దూరంగా ఉండండి, రూల్స్ పాటించండి. ఎక్కడ యూటర్న్ ఉంటే అక్కడే పోండి. 2 నిమిషాలు లేట్ అయితే ఏం కాదు. మీ ప్రాణాలు ఉంటే ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా అతను ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. మినిమం 10 ఏళ్ళ శిక్ష ఉంటారు. కాబట్టి మరీ ఇంకొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.
రూల్స్. రోడ్డు ఒక్కసారి వాహనాన్ని మనం తీసుకున్న తర్వాత, ఇది మోటార్ వాహనం, అది బైక్ కావచ్చు, ఆటో కావచ్చు, లారీ కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ రూల్స్ సంబంధించి, రెగ్యులేషన్ సంబంధించి ప్రకారం నడుచుకోవాలా, దాని ప్రకారం ఉండాలని ఆశిస్తూ ఇంకొకసారి ఈ తప్పు జరగకోకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవ పోలీసు వాళ్ళు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.